కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఏజెంట్స్ నీకు ఎట్లా వస్తుందో కానీ ఈ ఎంఐఎం లేకపోతే నీ బీజేపీ ఉన్నదా చెప్పు. ఎంతసేపు వీళ్ళ బతుకు ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఎంఐఎం అని ఆయనకున్నది ఏకైక ఎంపీడ ఒక ఎంపీ 7 ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమున్నా డబీర్పుర చార్మినారు ఇటు ఇటు తిరుగుకుంటా చంద్రాయణగుట్ట ఇటు పని వీళ్ళని దేశమంతా ప్రచారం చేస్తుంటాడు ఈయన. ఎందుకు ఇప్పుడు ఒక మాట చెప్పా కిషన్ రెడ్డి గారు ఏమనంటే ముస్లిమ్స్ 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 విజయమాల్య ముస్లిమేనా పైసలు ఎత్తుకొని పోయినాడు అదానీలు అంబానీలు ఈ దేశాన్ని లూడి చేస్తున్న వాళ్ళంతా వాళ్ళేనా ఎన్ని రోజులు చెప్తారా ఇంకా ఈ బటివాయి ముచ్చట్లు ముస్లిం దేశాలలో పోయి మనోళ్ళు బతలేరా ఈ ముస్లింల పేరు చెప్పి పూట గడుపుకుంటారు ఇక్కడ ఎంఐఎం పార్టీ లేకపోతే అసలు బీజేపీ లేదు ఇక వాళ్ళు ఏం చెప్తారు రేపు పొద్దుగాల ఎవరిని బుజ్జి ఈయన తెల్లారు లేస్తే ఎంఐఎం నిజంగా నిజంగా ఇంత ఎంఐఎం మీద పడతారుగా ఎన్నడన్నా ఐటీ రైడ్ చేసినారా వాళ్ళ మీద ఎన్నడన్నా ఈడీ రైడ్ అయిందా ఎంఐఎం వాళ్ళ మీద ఎందుకు చెప్తారా ఇవన్నీ దొంగ మాటలు ఇంకెన్ని రోజులు మాపి పెడతారు కిషన్ రెడ్డి గారు జనాన్ని. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని అవునా ఒక మాట. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాందుకు మీరు ఎన్ని పార్టీలతో జతగట్టి ఉంటారు ఇది వరకు వాటికి ఏమైనా లెక్క ఉందా? ఇక అవి చెప్పొద్దు ఇక ఇవి మాత్రం చెప్పాలి. కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రిగా పనిచేయబట్టి 6 ఏళ్ళు అయింది. ఈ తెలంగాణకి నేను ఇది తీసుకొచ్చినాను ఒకటి చెప్పవు ఇది తీసుకొచ్చిన నేను ఈ తెలంగాణ కోసం నేను పుట్టిన గడ్డ కోసం ఇది తీసుకొస్తున్నా ఈ పిన్నీస్ తీసుకొస్తున్నా ఈ రవ్వలడ్డు తీసుకొచ్చినా తెలంగాణకు అని చెప్పు ఏం లేవు వట్టిదే డ్రామా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు మజ్లిస్ పార్టీకి మిగిలిన 2 పార్టీలు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని అన్నారు. బీజేపీ బరాబర్ రజాకార్ల వ్యతిరేక పార్టీ. అసలు స్వాతంత్ర పోరాటంలో ఉన్నారా మీరు? ఎటున్నారా మీరు? స్వాతంత్ర పోరాటంతో సంబంధం లేదు మీకు లేని దేశభక్తి పుట్టుకొస్తా ఉంది. ఇప్పుడు కేవలం రాజకీయం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం తప్ప మీరు చేసేది ఏమీ లేదు. కిషన్ రెడ్డివి దిగజారుడు మాటలు. ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకారుల రాజ్యం ఎట్లొస్తుందని చెప్పి ఎట్లొస్తుందా ఇదివరకు ఇన్ని ఎన్నికలతో రాని రాజ్యం ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకారుల రాజ్యం వస్తుంది. ఏడనేర్సిరి బటమయ్యే మాటలు అన్ని కిషన్ రెడ్డి గారు ఇంకెందుకు రెచ్చగొడతా ఉన్నారు జనాన్ని? మీ పిల్లల మీద ఒట్టే చెప్పు. అసదుద్దీన్ ఓవైసీ మీరు చీకట్ల కలుసుకొని మాట్లాడుకోరా? మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు కిషన్ రెడ్డి గారు. అసలు ఎంఐఎం లేకపోతే మీరు ఎవరిని చూపించి అడుగుతారు ఓట్లు? రైట్ పొద్దున లేస్తే ఓవైసీ జపం తప్ప ఆయనకి ఏమి చేత కాదు. సంఖ్యాబలం లేకే మేము పోటీ చేయట్లే ఒప్పుకుంటున్నారు కదా. సంఖ్యాబలం లేకపోతే మీరు సంఖ్యాబలం లేకున్నా పోటీ చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఏం చేశారో చెప్పాలని సవాల్. ఎంఐఎంకు కాంగ్రెస్ అసలు వాస్తవానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంఫర్ట్గా గెలిచేటువంటి మెజార్టీ ఎంఐఎంకు ఉంది. ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా మారిందంటూ మరి లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీకు మద్దతు చేయన్నా? మరి నువ్వెందుకో చేయవు మరి వాళ్ళకు. ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా మారిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిస్తే రజాకారుల రాజ్యం ఎట్లా వస్తుందో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మరి ఎంఐఎం పార్టీ ఎంపీ గెలిచింది, రజాకారుల రాజ్యం రాలేదే. ఎంఐఎం పార్టీ 7 అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఏళ్ల నుంచి గెలుస్తూ ఉంది 7 స్థానాల్లో. మరి రజాకారుల రాజ్యం రాలేదే, ఇప్పుడు ఎట్లా వచ్చింది? భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రిగా మీరున్న తర్వాత కూడా రజాకారుల రాజ్యం ఎట్లా వస్తుంది? ఆ రాజ్యం వస్తుందని మీరు ఫెయిల్ అయినట్టే కదా. ఏమీ లేదు, వీళ్ళ పూట గడవాలంటే ఎంఐఎంను చూపెట్టాల్సిందే. ఎంఐఎం మీద చిన్న ఐటీ రైడ్ ఇప్పటి వరకు జరగలేదు చూడ్రి. ఒక్క ఈడీ రైడ్ చేయలే వీళ్ళు, చేయరు. ఎందుకంటే అది చల్లగున్నన్ని రోజులే ఇలా పప్పులు ఉడుకుతాయి కాబట్టి.